కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు తరపున శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. హృదయంనకు సున్నతి అనగా ఏమి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనము యెహోషువ గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయము మొదటి 8 వచనాలు మీరు తర్వాత తిరిగి చదువుకోండి. ఈ 8 వచనాలలో ఉన్నటువంటి మాటలన్నిటిలో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే శారీరక సున్నతి, ఫిజికల్ సర్క్యూమ్సిజన్. రెండవ రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనం. నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. చూడండి, శారీరక సున్నతిని గురించి అబ్రహాము గారికి చెప్పిన దేవుడు శారీరక సున్నతి లేని విషయమై మోషే గారి యొక్క కుమారులను శిక్షింపగా మోషే గారి ప్రాణమే పోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరలా మనకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో కనిపించినటువంటి 4వ అధ్యాయములో కూడా ఉన్నటువంటి ఈ శారీరక సున్నతి, ఈ విషయాల గురించి అప్పుడెప్పుడో బైబిల్లో 5వ పుస్తకమైనటువంటి ద్వితీయోపదేశకాండము 36లోనే మీ సంతతి వారికి అందరికీ కూడా హృదయమునకు సున్నతి చేయిస్తానని దేవుడు మాటిచ్చాడు. 3వ రెఫరెన్స్లో యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 25, 26 2 వచనాలే. అన్ని జనులందరూ కూడా సున్నతి పొందని వారు కనుక ఇశ్రాయేలీలందరూ కూడా హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు కనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను, గడ్డపు పక్కలను ఈ గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారిని అందరినీ కూడా నేను శిక్షిస్తానని దేవుడు అంటున్నాడు. ఇక్కడ హృదయమునకు సున్నతి అనేది ప్రాముఖ్యం అని చెప్తున్నాడు దేవుడు. యిర్మీయా గారి కాలం వచ్చేటప్పటికి కొలసి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో 2:11 ఇలా రాస్తున్నాడు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీర ఏచ్ఛలతో, శరీర కోరికలతో, శారీరక కోరికలతో కూడిన స్వభావమును, అటువంటి గుణగణాలను విడిచిపెట్టి ఆ క్రీస్తు యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి అనగా హృదయమునకు చెందిన సున్నతి. ఇక్కడ శారీరక సున్నతిని గురించి ముచ్చట లేనే లేదు. రోమా సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 25 నుంచి 29 వరకు కొంచెం ఓపికగా వినాలి. చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా శారీరక సున్నతి ప్రయోజనకరం అవుతుంది, కానీ అంటే ఏదో నెగిటివ్ ఉంది ఇక్కడ. ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా నీ శారీరక సున్నతి కాకపోవును. కాబట్టి శారీరక సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల, పాటించిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరి స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయ సంబంధమైనదై ఆ రోజున శారీరక సున్నతి ఉన్నది, దాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు. ఇప్పుడు శారీరక సున్నతిని గురించిన ముచ్చటే లేదు. హృదయ సంబంధమైనటువంటి ఈ సున్నతిని గురించి మాట్లాడుతూ ఆత్మ యందు మాత్రమే ఈ సున్నతి జరుగుతుంది. అక్షరము వలన జరిగేది కాదు. అంతేగాని ఏ రాయో లేకుంటే ఏ రప్పో లేకుంటే ఏ కత్తో తీసుకుని ఏ కత్తెరో తీసుకుని గోప్యంగ చర్మమును కత్తిరించేటువంటి ప్రాసెస్ కాదు. దేవుడు మారడు, కానీ అప్డేట్ చేస్తాడనమాట. అటువంటి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగుతుంది అంటున్నాడు. మరొక రెఫరెన్స్ చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2:21 మనము క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని క్రీస్తును మన కోసము పాపముగా చేసిన అనగా క్రీస్తు మనందరి పాపములను మోసుకొని పోయినాడు, గొల్గొతా కొండ మీద మోసుకొని పోయినాడు.
ఎఫ్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము. ఆ ప్రియుడు యేసుక్రీస్తే. పరమగ్రీతములో ఉన్నటువంటి ఆ ప్రియుడు కూడా యేసుక్రీస్తుకు అదృశ్యముగానే ఉన్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు రక్తము వలన మనకు విమోచనము అనగా పాపము నుండి విడుదల కలిగెను. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అర్థము. పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో రాస్తున్నాడు 2:24లో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసుక్రీస్తు తానే శరీరమందు మన పాపములను మాను మీద అనగా సిలువ మీద మోసుకొని పోయినాడు. ఏమండి, సున్నతి అంటే గోప్యాంగ చర్మమును కత్తిరించడము. మరి హృదయమునకు సున్నతి అంటే ఏంటి? పరిశుద్ధ హృదయము. దేవుడు ఏం చూస్తాడంటున్నాడు? యెహోషువ, నువ్వు నరుల మొహాన్ని చూసి భయపడుతున్నావు, నేను అతని హృదయములో ఉన్న భయాన్ని, అతని మనసులో ఉన్న ఆలోచనను నేను చూస్తున్నాను అన్నాడు. సో దేవుని కళ్ళు ఎక్స్రే కంటే పవర్ఫుల్ అండి. ఒక పక్కన యూదులు చూస్తుంటే వాళ్ళ బ్రతుకులు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజుకు కూడా వారు శారీరక సున్నతి చేస్తూ ఉన్నారే కానీ దేవునికి వారి హృదయము చాలా దూరంగా ఉన్నది. హృదయమునకు సున్నతి లేని వారు చెల్లని నోటు వంటి వారే. ఇష్మాయిలు సంతానముగా ఉంటున్నటువంటి మహమ్మదీయ సహోదరులు కూడా నేటికి శారీరక సున్నతి మగపిల్లలకు చేస్తూనే ఉన్నారు. వీరు కూడా దేవునికి బహుదూరముగా ఉన్నారు. అంటే దేవుడు మారతాడంటే మారడు, కానీ కొన్ని మార్పులు చేస్తాడు. ఆ మార్పులో భాగమే శారీరక సున్నతిని పక్కన పెట్టి హృదయమునకు సున్నతి అనే కాన్సెప్ట్ని తీసుకురావడం. ధర్మశాస్త్రమునకు లోబడుతూ శారీరక సున్నతి ఉన్నది అని చెప్పుకున్నటువంటి యూదుల కంటే సున్నతి లేకుండా ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వారే మంచివారు. సున్నతి లేకపోయినప్పటికీ, సున్నతి పొందనప్పటికీ కూడా ధర్మశాస్త్రమునకు లోబడేవారు మాత్రమే దేవునికి కావాలి. మొత్తం మీద బైబుల్ చదివేవారు దేవునికి కావాలి, ప్రార్థన చేసేవారు దేవునికి కావాలి, ఉపవాసం ఉండేవారు దేవునికి కావాలి, విశ్వాస పరిమాణము చొప్పున వారు భక్తిపరులై ఉన్నవారు దేవునికి కావాలి. కానీ హృదయమునకు సున్నతి లేకుండా శారీరముకు మాత్రమే సున్నతి చేయించుకుని దేవునిని లెక్క చేయగా పట్టించుకునేటువంటి వారు యూదులైనా సరే యూదేతరులైనా సరే దేవునికి అవసరం లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలలో ఇలా ఉన్నది చూడండి. కేవలము శారీరక సున్నతి పొందినంత మాత్రాన అబ్రహాము మాకు తండ్రి అని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? అలా చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన సున్నతి పొందని అన్యుల వలన అని అర్థం అండి. ఈ రాళ్ల వలన అంటే సున్నతి పొందనటువంటి అన్యుల వలన, వాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తా ఉన్నాను. దేవునికి కుమారులు కుమార్తెలు కావాలనుకుంటే దేవుడు తన ఆజ్ఞను పంపించి అన్యులలో నుంచి ఆయన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకోగలడు. ఈ రోజున జరుగుతున్నది అదే. ఎంతో మంది ముస్లిం సహోదరులు ఈ రోజున క్రైస్తవులుగా మారుతా ఉన్నారు. ఎంతో మంది హైందవ సహోదరులు క్రీస్తును యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మార్పులు జరుగుతున్నాయంటే దేవుని యొక్క మాట ఒక్క పుల్లైనను పోదు. మత్తయి సువార్తలోనే చూడండి 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయడానికి వచ్చానని మీరు తలంచవద్దు. నేను ఆ ప్రవచనములను నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదు అని యేసుక్రీస్తు ప్రభువే స్వయాన మాట్లాడారు అన్నారు, చెప్పారు. కాబట్టి మనకు పరిశుద్ధ హృదయము ఉంటే హృదయమునకు మీకు సున్నతి చేయించబడినట్లే. హృదయ సున్నతి లేనటువంటి, పరిశుద్ధ హృదయము లేనటువంటి, పరిశుద్ధ జీవితము లేనటువంటి, పరిశుద్ధముగా జీవించనటువంటి క్రైస్తవులందరూ కూడా నమ్మకార్థ క్రైస్తవులే. వీరు నరకంలో కాలిపోవలసిందే. తీర్పు దినమున వీళ్ళందరూ కూడా యేసు ప్రభు నెట్టేస్తాడు నరకంలోనికి, పరలోకం నుంచి తోసేస్తాడు. జస్ట్ తీర్పు దినమున పరలోకం అంటే ఎంత బాగుంటుందో జస్ట్ చూడడానికి అందరికి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి గొప్ప పరలోకాన్ని నేను మిస్ అయిపోయింది, నేను పోగొట్టుకున్నది ఇంత గొప్పదైనటువంటి నిత్య జీవం అనే బహుమతి, నా ఇంత విలువైన బహుమతి నేను పోగొట్టుకున్నానని నీకు తెలియాలి. కాబట్టి తీర్పు అక్కడ జరుగుతుంది. పాపులందరూ కూడా కింద నరకంలోకి తోయబడతారు. పాపము చేయని వారు, పరిశుద్ధత అనేటువంటి హృదయ సున్నతిని కలిగిన వారందరూ కూడా దేవుని లోకంలో, దేవుని వెలుగులో ఎప్పటిప్పటికీ నిత్య జీవనం నివసిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు.
చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. వివరించబడినటువంటి వాక్యాన్ని దీవించండి ప్రభువా. మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఆత్మీయ కనులు తెరవండి ప్రభువా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ.